హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది నాన్ సర్వీస్ కోటాలో. అయితే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరికైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఒకవేళ ఆల్రెడీ స్టేట్ కోటాలో ఆ స్టూడెంట్స్ కి సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో జాయిన్ అయి ఉంటే ఫస్ట్ 2 ఫేజెస్ లో అది కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా 3 కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయడానికి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు స్టేట్ కోటా వాళ్ళు. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని యూటిలైజ్ చేసుకోవడానికి జనవరి 3వ తారీఖు ఉదయం 10 గంటల నుండి జనవరి 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అయితే ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు. ఇక్కడ 6వ తారీఖు అని ఇచ్చినప్పటికీ కూడా మీకు ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ అనౌన్స్ చేసి అక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చి ఆ వచ్చినటువంటి కాలేజీ మీకు బాగా నచ్చి ఖచ్చితంగా మేము జాయిన్ అవుతాము అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోండి. అంటే మీరు ఆల్రెడీ స్టేట్ కోటాలో జాయిన్ అయి ఉంటే అది కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఫేజ్ 1 అవ్వచ్చు లేదా ఫేజ్ 2 అవ్వచ్చు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు కదా మేడం, మరి ఇక్కడ 6వ తారీఖు అని ఇచ్చారు కదా, ఏం చేయాలి? ఒకవేళ కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ కానీ పోస్ట్ పోన్ అయితే అప్పుడు ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ను కూడా పోస్ట్ పోన్ చేస్తారు ఖచ్చితంగా. ఇది గ్యారంటీగా వాళ్ళు పోస్ట్ పోన్ చేసి తీరాల్సిందే. కాబట్టి కంగారు పడకండి. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తేనే అప్పుడు మాత్రమే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోండి. అయితే ఒకవేళ మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇదే పీడిఎఫ్ లో మీకు లాస్ట్ పేజ్ లో అండర్టేకింగ్ ఫామ్ అని ఇచ్చారు. అంటే మీరు ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏ కాలేజ్ లో అయితే కాలేజ్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయి ఉన్నారో ఆ కాలేజ్ దగ్గరికి ఈ అండర్టేకింగ్ ఫామ్ డేటాని ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్లి ప్రిన్సిపల్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఈ అండర్టేకింగ్ ఫామ్ ని సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేసి మిమ్మల్ని రిలీవ్ చేస్తారు. మిమ్మల్ని రిలీవ్ చేసేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, కాలేజ్ ఫీజు ఏది ఉన్నా సరే మీరు ఎంత అమౌంట్ అయితే కట్టారో ఆ అమౌంట్ అంతా కూడా మీకు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కేవలము ప్రాసెసింగ్ ఫీ కింద ఒక 5,000 నుండి 10,000 వరకు వాళ్ళు ఉంచుకోవచ్చు. మిగిలిన అమౌంట్ అంతా కూడా మీకు రిటర్న్ చేస్తారు. అంతేకాదు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా రిలీవ్ అవుతారో ఆ స్టూడెంట్స్ యొక్క డేటా మొత్తాన్ని కూడా జనవరి 6వ తారీఖు సాయంత్రం 4 గంటలకల్లా కాలేజీ ప్రిన్సిపల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్ కి మొత్తం రిపోర్ట్ ని కూడా వాళ్ళకి సెండ్ చేస్తారు. అలాగే సాఫ్ట్వేర్ లో కూడా అప్లోడ్ చేయడం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో జనవరి 6వ తారీఖు 3 గంటల తర్వాత ఎవరిని కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవడానికి అలో చెయ్యరు. ఎందుకంటే 3 గంటల నుండి 4 గంటల మధ్యలో వీళ్ళు ఈ ప్రాసెస్ చేసుకోవాలి కాబట్టి. అంతేకాదు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ కూడా స్టూడెంట్స్ కి ఇస్తూ ఉన్నారు. మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ని యూటిలైజ్ చేసుకోవాలి అంటే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ అండ్ టైమ్ లోగా మాత్రమే యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నారు. అంతేకాదు మీరు ఒకసారి గానీ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఆల్ ఇండియా కోటాకు వెళ్లి జాయిన్ అయినప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ఒకవేళ మీరు స్టేట్ కోటా రౌండ్ 3లో మరలా పార్టిసిపేట్ చేస్తాము మేము అనుకున్నట్లయితే కన్వీనర్ కోటా అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ కోటా అవ్వచ్చు, ఇప్పుడు ఏ సీట్ నుండి అయితే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని బయటకు వచ్చేసారో ఆ కాలేజీ ఆ కోర్స్ మాత్రము మీకు నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు అవైలబుల్ గా ఉండదు. ఆ కాలేజ్ లో మిగతా కోర్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇతర కాలేజెస్ లో అన్ని కోర్సెస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. అర్థమైంది కదా? సో మీరు వదులుకున్నటువంటి ఆ కోర్సు ఆ కాలేజ్ లో ఆ ఒక్కటి మాత్రమే అవైలబుల్ గా ఉండదు. అంతేకాదండి, ఒకవేళ మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో సీట్ రాకపోతే మీరు ఆల్రెడీ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు అనుకుందాం, మీకు ఒకవేళ కాలేజ్ నచ్చక లేక తెలియకను అయినా సరే మీరు ఫేజ్ 3లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది, మీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఎన్ని సీట్స్ అయితే ఖాళీ అవుతాయో అవన్నీ కూడా ఫేజ్ 3కి ఇంక్లూడ్ చేస్తాము అంటున్నారు. అంటే నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా స్టూడెంట్స్ కి ఆ సీట్స్ అన్ని కూడా అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే MQ3లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో, MQ3 అంటే ఏంటి? మేనేజ్మెంట్ కోటా థర్డ్ రౌండ్ అని అర్థం. ఇక్కడ ఈ పాయింట్ గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఒక వీడియో చేశాను. దానిలో వెరీ క్లియర్ గా చెప్పాను. అదే పాయింట్ మరలా ఇక్కడ రిపీట్ చేశారు. ఎవరైతే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ ఒకవేళ కన్వీనర్ కోటా ఫేజ్ 1 గానీ ఫేజ్ 2లో గానీ జాయిన్ అయి ఉంటే కాలేజ్ లో రిపోర్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే సీట్ క్యాన్సిల్ చేసుకొని, అంటే CQ3 స్టార్ట్ అవ్వక ముందే సీట్ క్యాన్సిల్ చేసుకొని అప్పుడు మాత్రమే MQ3లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి CQ3 స్టార్ట్ అయింది అంటే
ఆ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి MQ3 లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు కన్వీనర్ కోటాలో ఎక్కడ కూడా జాయిన్ అయి ఉండకూడదు, సీట్ బ్లాక్ చేసి ఉండకూడదు. ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదే మీరు ఒకవేళ MQ1 MQ2 లో జాయిన్ అయి ఉంటే ప్రాబ్లం ఏం లేదు. అంటే మేనేజ్మెంట్ కోటా 1 2 అనుకోండి, ఇప్పుడు 3 కి డైరెక్ట్ గా మీరు అప్గ్రేడేషన్ కి సీట్ వస్తే పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ రెండిట్లో సీట్ రాకపోయినా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ ప్రాబ్లం ఏం లేదు. బట్ MQ3 లో పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం దీని ముందు ఎక్కడ కూడా CQ లో అసలు మీరు ఎక్కడ కూడా కాలేజ్ లో రిపోర్ట్ చేసి ఉండకూడదు. ఆల్రెడీ CQ1 CQ2 లో గానీ జాయిన్ అయి ఉంటే మాత్రం ఇప్పుడే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని బయటకు వచ్చి రెడీగా ఉండాలి. CQ3 స్టార్ట్ అవ్వక ముందే మీరు బయటకు వచ్చేసేయాలి, గుర్తుంచుకోండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే నెక్స్ట్ రూల్ ఏం చెప్తూ ఉన్నారంటే, ఒకవేళ కానీ మీకు CQ3 లో సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ కాలేజ్ లో మీరు జాయిన్ అవుతారో లేదో అనవసరం, కానీ మీకు అసలు సీట్ అలాట్ అయ్యింది అంటేనే MQ3 లో పార్టిసిపేట్ చేసే అవకాశమే ఉండదు. అయితే ఇక్కడ CQ3 లో ఎవరెవరికి సీట్ అలాట్ అవ్వచ్చు? ఫ్రెష్ గా సీట్ అలాట్ అవ్వచ్చు, లేదా ఇంతకు ముందు రౌండ్ CQ1 లేదా CQ2 నుండి అప్గ్రేడేషన్ ద్వారా సీట్ అలాట్ అయి ఉండొచ్చు. ఈ 2 కేసెస్ లో కూడా CQ3 లో మీకు సీట్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఫ్రెష్ గా సీట్ అలాట్ అయింది ఫస్ట్ టైం అనుకోండి CQ3 లో, మీరు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. కాకపోతే జాయిన్ అయితే సీటు ఉంటుంది, లేదు అంటే ఇంకా నెక్స్ట్ రౌండ్ లో ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అంటే నెక్స్ట్ రౌండ్స్ లో అంటే MQ3 కి గానీ CQ4 కి గానీ ఆల్ ఇండియా కోటా 4 కి గానీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు, గుర్తుంచుకోండి. ఒకవేళ CQ1 2 లో సీట్ వచ్చి కాలేజ్ లో రిపోర్ట్ చేసి అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి ఇప్పుడు థర్డ్ రౌండ్ లో, ఈ స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 100% జాయిన్ అయి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళ సర్టిఫికెట్ లో కాలేజ్ లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయితేనే ఈ సీటు ఉంటుంది. లేదు అంటే డిస్కంటిన్యూషన్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ 3 ఇయర్స్ డీబార్ చేయబడుతూ అనవసరంగా పెనాల్టీ కట్టి డిస్కంటిన్యూ చేసి మాత్రమే మీ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మేనేజ్మెంట్ కోటాలో ఉండదు, కన్వీనర్ కోటా ఉండదు, ఆల్ ఇండియా కోటా కూడా ఉండదు. క్లియర్? అయితే ఇక్కడ ఎవరికైతే ఇప్పుడు CQ3 లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో, మీరు జాయిన్ అయినా కాకపోయినా సరే MQ3 కి మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ ఒకవేళ పెట్టుకున్నా సరే మీకు ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదు కాబట్టి మీ యొక్క రిపోర్టింగ్ స్టేటస్ ని బ్లాక్ చేసేస్తాము అని చెప్తున్నారు. అర్థమైంది కదా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోల్డ్ చేసి ఇచ్చారండి పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ లో మీరు రిజైన్ చేయకుండా ఆ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ కావాలి అనుకుంటారో ఆ స్టూడెంట్స్ కి అయితే మాత్రం తర్వాత ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉండదు. మీరు కోర్సు డిస్కంటిన్యూ చేసి ఫ్రీ ఎగ్జిట్ తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటే డిస్కంటిన్యూషన్ ఫీ 3 lakhs ప్లస్ 18% GST అమౌంట్ పే చేసి నెక్స్ట్ 3 years కి ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాలో డీబార్ చేయబడుతూ అప్పుడు మాత్రమే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఆంధ్ర నుండి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవాలి అంటే కేవలము మీరు చేయాల్సిన పని ఇప్పుడు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవాలి. CQ3 తర్వాత ఎటువంటి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉండదు, గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అండ్ పెనాల్టీస్ అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ జనవరి 6వ తారీఖు 3 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఫ్రీ ఎగ్జిట్ యూస్ చేసుకోవడానికి. ఆ డేట్ అండ్ టైం దాటితే మాత్రం మీకు ఇంకా ఎటువంటి ఎక్స్టెన్షన్స్ కూడా ఉండవు. కాబట్టి మీరు ఈ టైంలో మాత్రమే చేసుకోవాలి అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. దానితో పాటుగా ఇక్కడ డ్యూయల్ రిపోర్టింగ్ ప్రోహిబిటెడ్ అన్నారు. అంటే మీరు ఒక స్టూడెంట్ 2 కాలేజెస్ లో 2 సీట్స్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వటం అనేది విరుద్ధం అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. ఒకవేళ ఎవరైనా సరే డ్యూయల్ రిపోర్టింగ్ చేస్తే అంటే సీట్ బ్లాక్ చేసి డ్యూయల్ రిపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా సివియర్ పనిష్మెంట్, అలాగే పొటెన్షియల్ డిస్క్వాలిఫికేషన్, అంటే ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దయచేసి ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి. ఎవరైతే ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. క్లియర్? సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ నీట్ PG కౌన్సిలింగ్ కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అంటే మీరు స్లాట్ బుక్ చేసుకుని ఇంటరాక్ట్ అవ్వచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.